మల్నాడు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ప్రముఖ వ్యక్తి కొడుకు ఉన్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ల అరెస్టుతో తీగ లాకిద్దే డొంక కదిలినట్లుగా ఉంది. రాహుల్ తేజ 2013లో తాజ్ కృష్ణలో కారు దొంగతనంతో నేర చరిత్ర అతనికి మొదలైంది. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా మారాడు రాహుల్ తేజ. 2023 ఏడాది న్యూ ఇయర్ పార్టీకి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు రాహుల్ తేజ. డ్రగ్స్ డాన్లతో లింకులను ఏర్పాటు చేసుకున్న రాహుల్ తేజ 2024లో రాహుల్ తేజపై డిచ్పల్లి పిఎస్ లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పోలీసు శాఖలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారి నిందితులను కాపాడుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ తేజ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి ఉన్నతాధికారి ఎంటర్తో A25గా చేర్చారు ఇప్పుడు పోలీసులు. రైట్, ప్రస్తుతం మనం చెప్పుకున్నట్లుగా రాహుల్ తేజకి ఎంతో మంది ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మొదటిసారిగా ఒక కారు దొంగతనం కేసులో కూడా అతను అరెస్ట్ చేయబట్టేట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, ముఖ్యంగా చెప్పండి, రాహుల్ తేజపై ఉన్నటువంటి కేసులు ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మల్నాడు కిచెన్ సంబంధించిన డ్రగ్స్ కేసులో చూస్తే చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క సంచలనాలన్నీ కూడా ఒకరితో ఒకరికి లింకులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడు యొక్క హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి మాత్రము పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకుండా కేవలం యొక్క ఆ ప్రముఖుని వ్యక్తికి రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అతని హస్తం ఉన్నా కూడా అతన్ని టచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మన పోలీసులు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు యొక్క రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్లు అరెస్ట్ కావడము సంచలనంగా మారింది. ఇప్పటికే ఈగల్ టీం యొక్క కేసులకు సంబంధించి దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. అయితే రాహుల్ తేజకు సంబంధించి నేర చరిత్ర చూస్తే 2013 నుంచే ఈ యొక్క నేర చరిత్ర కూడా ప్రారంభమైంది. తాజ్ కృష్ణలో ఒక కారును కూడా దొంగతనం కేసులో కూడా దీనికి సంబంధించి అతని పైన కూడా కేసు నమోదైంది. మరోవైపు చూస్తే అక్కడి నుంచి కారు దొంగతనము నేరాలు యొక్క ప్రారంభమైన దాని తర్వాత డ్రగ్స్కు సంబంధించి ఒక లింకులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొదటగా 2023 సంవత్సరంలో హైదరాబాద్కి ఒక న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ తీసుకొచ్చిన కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నారు. మరోవైపు 2024లో రాహుల్ తేజ పైన కూడా డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక డ్రగ్స్ కేసు కూడా నమోదైంది. అయితే ఆ కేసులో మాత్రం ఇప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక పోలీసు శాఖలో ఒక ఉన్నతాధికారి యొక్క హస్తం ఉన్నట్టే అతని పూర్తిగా రాహుల్ తేజ వాళ్ళ తండ్రి పోలీస్ కాబట్టి ఒక ఉన్నతాధికారి అతని పరిచయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా యొక్క రాహుల్ తేజను కూడా అరెస్ట్ కాకుండా కాపాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖలోనే చాలా కీలకమైన ఉన్నతాధికారి అతను ఒకే శాఖలో పనిచేసిన సందర్భం నేపథ్యంలో అప్పుడున్న సన్నిహితం సందర్భంగా రాహుల్ తేజ యొక్క కేసుకు సంబంధించి చూస్తే మల్నాడు కిచెన్ కేసులో అతని A25గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇతను చాలా కీలకంగా ఉన్న వ్యక్తిని ఒక ఎఫ్ఐఆర్లో మాత్రం A25గా చేర్చారంటే ఈ కేసులో ఉన్నతాధికారి ప్రమేయం ఎంత ఉంటే A25గా తీసుకొస్తారనేది మాత్రము మనకు సమాచారం తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము పోలీస్ శాఖకు సంబంధించి ఇటు రాహుల్ సంబంధించి పూర్తిగా పోలీసులే అతన్ని కాపాడుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఒక బడుగు బలహీన సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి హస్తం ఉన్నా కూడా అతన్ని కూడా పోలీసులు విచారించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మాత్రము ఇటు రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో అతన్ని మాత్రం పోలీసులు టచ్ కూడా చేయలేని పరిస్థితిలో చూస్తున్నాం. కేవలం రాహుల్ తేజ సంబంధించిన కేసులో చూస్తే మాత్రము చాలా విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ విచారణ నేపథ్యంలో ఒక ఉన్నతాధికారి అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఇంకా చాలా విషయాలు అతని పైన దీనికి సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే డిచ్పల్లి పోలీసులు అతని పైన కేసు నమోదైన ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం అరెస్ట్ కావడంతో కేవలం పిటి వారెంట్ కేసుకు సంబంధించి ఒక మెమో కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో అతన్ని డిచ్పల్లి కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మల్నాడు
కిచెన్స్ సంబంధించిన ఈ యొక్క డ్రగ్స్ కేసులో చూస్తే ఇంకా చాలా విషయాలు, ఇంకా చాలా మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా ఉన్నత స్థాయికి సంబంధించిన వారి పిల్లలుగా తెలుస్తుంది. దాన్ని బట్టి చూస్తే మాత్రం వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే కేసుకు సంబంధించి ఈ యొక్క పక్కదారి పట్టే అవకాశం కూడా ఉందనేది మాత్రం ప్రధానంగా కొంత ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపైన పోలీసులు మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.